జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సతీదేవి యోని భాగం పడిన ప్రదేశం అసోం రాజధాని గువాహటిలోని నీలాచల పర్వత ప్రాంతం. అయితే అమ్మవారి యోని వివిధ ముక్కలుగా 10 యోని పీఠాలుగా ఏర్పడింది. అక్కడ ఒక్కో యోని పీఠంలో ఒక్కో అమ్మవారు ఒక్కో గ్రహానికి ప్రతీకగా విలాసిల్లుతున్నారు. ముఖ్యంగా ఇంతమంది అమ్మవారిలో ఎక్కువగా శక్తివంతమైన అలాగే అతీంద్రియ శక్తుల్నిచ్చే దేవత చినమస్తాదేవి. ఆవిడ తన తలను తానే నరుక్కొని తన రక్తాన్ని తానే దాగిన దేవత. అయితే చినమస్తాదేవి ఉపాసకులైన భార్గవ్ దేవన గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఈ అమ్మవారికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే భార్గవ్ గారు. ఓం నమో వెంకటేశ. జై చిన్నమస్త. నమస్కారం అండి. అసలు కామాఖ్య అమ్మవారు అలాగే అసోం రాజధాని గువాహటి అనగానే మాకు ఒకే దేవత గురించి తెలుసు ఎన్ని రోజులు. కానీ ఇక్కడ 10 యోని పీఠాలు ఉన్నాయని, 10 మంది అమ్మవార్లు ఉన్నారని, వారికి రకరకాల పూజలు జరుగుతూ ఉంటాయని తెలిసింది. మీరు అమ్మవారి ఉపాసకులు, మీరు అక్కడికి వెళ్తూ ఉంటారు, అనేక పూజలు చేస్తూ ఉంటారు కదా. ఈ అమ్మవార్ల గురించి మాకు వివరించండి. నీలాచల పర్వతం మీద దశమహావిద్యలు కొలువై ఉన్నాయండి. మనకు కాళీ నుంచి కమలాత్మిక వరకు ఈ దశమహావిద్యలు అక్కడే కొలువై ఉన్నాయి. ఇందులో చాలామందికి తెలియడం ఏంటంటే కామాఖ్యాదేవి గురించి విని ఉంటారు. కామాఖ్యాదేవి కానీ అక్కడ కామాఖ్యాదేవిని త్రిపుర సుందరి అంటారు. కాళీ, తార, చిన్నమస్త, త్రిపుర భైరవి వీళ్ళంతా ఉన్నారన్నమాట. సో వీళ్ళు ఈ దశమహావిద్యలు కూడా మన జాతకంలో ఉన్న ఒక్కొక్క గ్రహానికి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అది చాలామందికి తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తికి ఏదో పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, ఈ మధ్యలోనే అట్లా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ ఉంటాం. కొంతమందికి సంతాన సమస్యలు ఉంటాయి సర్పదోషం వలన. కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేకపోతుంటారు. మనం ఈ కేటగిరీని అంతా పరిశీలన చేస్తే మనకు రాహుగ్రహం పక్కకు వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి వాటికి ఆయన ఎక్కువ కారకత్వం వహిస్తూ ఉంటాడు. మరి ఇట్లాంటి గ్రహదోషాలు తొలగాలి అంటే మామూలుగా మనకు సౌత్ ఇండియాలో చేసే పూజలు ఏంటి? సర్పశాంతి చేయించుకో, లేదంటే కొక్కో ఫలనో వెళ్ళు, నాగప్రతిష్టలు చేయించుకో అని అంటూ ఉంటారన్నమాట. ఇలా కాకోకుండా తంత్ర మార్గంలో నంబర్ 1 దేవత ఎవరయ్యా అంటే రాహుగ్రహానికి చిన్నమస్తా దేవత. సో ఈమెను కొలవడం ద్వారా మీకు రాహుగ్రహం కంట్రోల్ అయ్యి తీరాల్సిందే అన్నమాట. సో అంతటి భయంకరమైన దేవత చిన్నమస్తా దేవత. సో ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆదిదేవతలు ఉన్నారు. కాళీ అంటే శనికి, తారాదేవత గురుగ్రహానికి, రవిగ్రహానికి రాజమాతంగి, కేతుగ్రహానికి ధూమావతి. ఇలా నవగ్రహాలకు మనకు 9 మంది దేవతలు పోతారు. మరి దశమహావిద్యల్లో ఇంకొక దేవత మిగులుతారు. మరి ఆ దేవత ఎవరికి వెళ్తారు అంటే లగ్న దేవత అంటాం ఆమెను. ఇప్పుడు మనకు జాతకంలో నవగ్రహాలు ఉంటాయి, ఒక లగ్నం ఉంటుంది కదా, ఆ లగ్నానికి ఆ దేవతను ఆపాదిస్తారనమాట. ఆ దేవతే మనకు భువనేశ్వరి దేవత అనమాట. సో ఇలా మన జాతకంలో ఉన్న గ్రహాలని బట్టి ఏవేవి ప్రాపర్గా లేవు, ఒకరికి ఫేమ్ అండ్ నేమ్ కావాలి, సో వాళ్ళు రాజమాతంగిని కొలవాల్సి ఉంటుంది. ఒకరికి రాహుగ్రహం ఎఫెక్ట్ ఉంటుంది, చిన్న మస్తాన్ని కొలవాలి. కొంతమందికి చూసారా భయంకరమైన రోగాలు వస్తూ ఉంటే అస్సలు తగ్గవు, డయాగ్నోస్ చేస్తే ఏం లేవంటారు, కానీ వీళ్ళు ఏదో ఒకటి సఫర్ అవుతూ ఉంటారు. అంటే అక్కడ కేతుగ్రహం సమస్య ఉందని. అట్లాంటి వాళ్ళకు ధూమావతిని కొలవాలి. సో ఇలా మనం కొలవడం ద్వారా మనకు అత్యంత శీఘ్ర ఫలితాలు తంత్ర మార్గంలో వస్తాయన్నమాట. సో అందులో నేను ఉపాసించే దేవత వచ్చేది చిన్నమస్తా దేవత. అయితే ఈ చినమస్తా దేవి గురించి ఏపీ తెలంగాణలో ఎక్కడా పెద్దగా వినలేదు. అలాంటి ఆవిడ అంత శక్తిమంతురాలు మీ జీవితంలోకి ఎలా ప్రవేశించారు? మీరు ఆవిడ ఉపాసకులుగా ఎలా మారిపోయారు? మీరు అన్నది నిజమేనండి. ఏపీ తెలంగాణలో మనకు చిన్నమస్తా దేవత గురించి ఎవ్వరికి కూడా తెలియదు చాలా మటుకు. కానీ శ్రీశైలంలో చిన్నమస్తాదేవి ఉన్నారు, చిన్న విగ్రహ రూపంలో ఉన్నారనమాట. సో అది పక్కన పెడితే నేను ఎందుకు చిన్నమస్తాదేవి ఆరాధన చేయాల్సి వచ్చింది అంటే, ఇది చాలా చోట్ల చెప్పున్నాను. ఏంటి అంటే మా అబ్బాయికి మాటలు వచ్చేవి కావండి. మాటలు రాకపోవడంతో వాడి జాతకరీత్యా రాహుగ్రహం ఎఫెక్ట్ ఉందని నాకు అర్థమైపోయింది. ఎన్నెన్నో నేను శాంతి పరిహారాలు చేశాను, రకరకాల సర్పశాంతులు చేశాను, శనిశాంతులు చేశాను, ఏవి చేసినా ప్రయోజనం రాలేదు. చిన్నమస్తాదేవిని కొలవడం ద్వారా డాక్టర్లకి చూపించారా? అన్ని చూయించాను. వాడికి కొంచెం డెవలప్మెంట్ డిలే ఉందన్నారు. సో ఇదంతా
చాలా ఏళ్ళుగా ఉండేదన్నమాట. అప్పుడు నేను చిన్నమస్తాదేవిని కొలవడం స్టార్ట్ చేశాను తంత్ర మార్గంలో. వెళ్ళి విద్యను అభ్యసించి నేను ఎలా కొలవాలి అని అభ్యసించి చేయడం ద్వారా వాడు 2 వీక్స్‌లోనే ఏమీ పలకలేనివాడు అమ్మ అన్నాడండి. అక్కడ నాకు నమ్మకం కలిగింది. అదే కదండీ మొదటి స్టెప్ మనకు. ఒక నమ్మకం ఏర్పడాలి కదా! సో, అక్కడి నుంచి నేను చిన్నమస్తాదేవిని కొలవడం స్టార్ట్ చేశానండి. ఇప్పుడు చాలా బాగున్నాడు నా బాబు. స్కూల్‌కెళ్తున్నాడు. చాలా మాట్లాడుతున్నాడా? అన్ని మాటలనే మాట్లాడతాడు. నాకు ఈ చిన్నమస్తాదేవి గురించి తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఆవిడ చాలా భయంకరమైన దేవత. తన తలని తానే నరుక్కున్నారు, తన రక్తం తానే తాగారు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఆవిడ ఉపాసన, ఆవిడ పూజ ఎలా చేయాలంటారు? ఎందుకు ఆవిడ అలా చేయాల్సి వచ్చిందంటేనండి, దీంట్లో 2, 3 ఉవాచలు ఉన్నాయన్నమాట. మేజర్‌గా మనకందరికీ తెలిసినయి ఏంటంటే, ఈమె యుద్ధానికి వెళ్తుంది. పార్వతీదేవే. వెళ్ళినప్పుడు ఏమండి బేసిక్‌గా ఏంటి అంటే పార్వతీదేవేనండి. ఆమె నుంచి వీళ్ళంతా బయటకు వస్తా ఉంటారనమాట. వీళ్ళందరినీ శివుడు కంట్రోల్ చేసి పక్కకు పెడతా ఉంటాడు వాళ్ళలోని స్వరూపాల్ని. ఎందుకంటే అమ్మవారు చాలా అదే. బలమైన వ్యక్తి ఆమెలో కదా. రకరకాల యాంగిల్స్ ఉంటాయి. అవును. ఆ వచ్చిన యాంగిల్ అంతా తీసుకెళ్ళి ఈయన పక్కకు స్టోర్ చేస్తూ ఉంటాడనమాట. పార్వతీదేవిని అలాగే పెడతాడు. అందులో అంశాల్ని పక్కకు పెట్టేస్తూ ఉంటాడు. ఈయన అదే చేస్తూ ఉంటాడు డ్యూటీ. సరే చిన్నమస్త ఎట్లా వచ్చిందంటే ఈమె భయంకరంగా యుద్ధం చేసేస్తుంది. యుద్ధం చేసి అప్పటికే ఇదైపోయినాక తర్వాత ఆమె ఏం చేస్తుంది, స్నానానికన్నా నదిలోకి దిగుతుంది. దిగిన తర్వాత ఆమెకు ఆ అలల నదిలో ఉన్నప్పుడు నీళ్ళు ఇట్లా తగులుతాయి కదండి. అప్పుడు కొంచెం కామోద్రేకానికి ఆమె లోనవుతుంది. లోనైనప్పుడు ఆమెకు ఒక్కసారి చలనం, ఒకసారి ఇట్లా షాక్ అవుతుంది అనమాట. ఏంటి నేను ఇంత పార్వతీది, నాకే ఈ కామము ఇట్లా రగులుతోంది, సో ఇది మంచిది కాదు అని చెప్పేసి ఆమె బయటకు వస్తుంది అదే ఆలోచనతో. ఈ కామోద్రేకం ఎందుకు ఇలా చెలరేగింది అనే ఆలోచనతో బయటకు వచ్చినప్పుడు ఈమె కింద శాకిని వర్ణిని అని ఉంటారనమాట అసిస్టెంట్స్ వీళ్ళకి. ఈమెకు వీళ్ళు ఏమంటారంటే, అప్పటికి యుద్ధం చేసి చాలా అలసిపోయామమ్మా, ఆకలి అవుతోంది అంటారు. అంటే ఆమె కొంచెం వెయిట్ చేయండి అంటే, లేదు నాకు చాలా ఆకలి అవుతుంది అంటే, సరే నేను సకల చరాచర జీవులకి ఫుడ్ ఏమంటారు అన్నాన్ని ప్రసాదించేదాన్ని, కాబట్టి మీ ఆకలి ఎందుకు తీర్చనని చెప్పేసి అప్పుడు తన తలని ఒక కత్తి తీసుకొని తన తలని తానే నరుక్కుంటుంది ఇలా లెఫ్ట్ హ్యాండ్తో పట్టేసుకొని. అప్పుడు ఆ రక్తధార రుధిరధారలు వస్తాయి కదండి. ఒక దార ఈమె తలలోకి పోతుంది, 2 దారాలు శాకినికి వర్ణినికి వెళ్తాయి అన్నమాట. తర్వాత వాళ్ళ ఆకలి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఈమె మామూలు పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఈ పొజిషన్ని మళ్ళీ శివుడు క్యాప్చర్ చేసేస్తాడు. సో మరి సరే ఆమె రక్తధారలు ఇచ్చింది, అక్కడి వరకు బాగుంది. మరి మనం బాటమ్ చూస్తే ఆమె కింద రతి మన్మధుల్ని కింద తొక్కుతూ ఉంటుంది, వాళ్ళ మీదే నిలబడి ఉంటుంది. ఎందుకు ఈ పొజిషన్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే, ఒకటి ప్రతి మనిషికి కామోద్రేకం కలిగినప్పుడు కొంచెం పిచ్చిలాగా బిహేవ్ చేయడం కామన్. సో అది మన మైండ్ అనేది ఆ కామం ద్వారా చంచలమవుతుంది. ఈ చిన్నమస్త డిపిక్షన్ మనకేం చెప్తుందంటే, సో నువ్వు ఫస్ట్ కామాన్ని అణిచిపెట్టు. కామం అంటే రతి మన్మధులు కామానికి ఇది కదండి. సో వాళ్ళని అణిచిపెడుతుంది కింద. వాళ్ళు ఒకవేళ అణిచలేదనుకో నీకు మైండ్ ఖరాబ్ అవుతుంది. సో నువ్వు తీసేసుకునేదే ఒకటి నీకు ఇంకా శరణ్యం. ఎందుకంటే కామానికి బలైపోతావు. కామం అంటే ఏదో సెక్సువల్ ఫీలింగ్ కాదండి. కామం అంటే కోరిక. కోరికలకు నిరంతరము మనిషి బానిస అవుతూనే ఉన్నాడు. ఈ చిన్నమస్త డిపిక్షన్ మనకు అదే చెప్తుంది. నువ్వు ఎప్పుడైతే కామాన్ని కంట్రోల్ చేసుకుంటావో యూ విల్ బీ ఫైన్ అనేది మనకు బేసిక్గా చిన్నమస్త నుంచి మనం పొందాల్సినది ఒక మంచి మోటో అన్నమాట. మరి ఫిజికల్లీ చూడాలి అనుకుంటే చిన్నమస్త ఉపాసన చేయడం ద్వారా మనకు అతీంద్రియ శక్తులు వస్తాయి, సిద్ధశక్తులు వస్తాయి. వీటితో పాటు పూర్వజన్మ కర్మని మనకు తొలగించే దేవత చిన్నమస్త దేవత ఒక్కటే, ఎవ్వరు తొలగించలేరు. మీరు ఒక ఆస్ట్రాలజర్. మీరు చాలా మందిని కామాఖ్యకి తీసుకువెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు కదా. ఎలా ఈ పూజలు, ఎవరికి ఏ పూజలు చేయాలనేది మీకు ఎలా తెలుస్తుంది? వారి జాతకాన్ని బట్టి తీసుకువెళ్ళి ఆ అమ్మవారికి, ఎందుకంటే ఒక్కో అమ్మవారు ఒక్కో గ్రహానికి ప్రతీక కాబట్టి అక్కడ పూజలు చేయిస్తూ ఉంటారా మీరు? అవునండి, అది జాతకం చూస్తే మనం చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, కొంతమంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు బేసిక్గా కావాల్సినది నేమ్ అండ్ ఫేమ్, దాంతోపాటు మనీ. వాళ్ళు ఏదో ఎలక్షన్కి సంబంధించి ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇందులో రాజ్యశ్యామలాదేవి అంటేనే పొలిటికల్ దేవత అన్నమాట. సో పొలిటికల్ లీడర్స్కి రాజ్యశ్యామల చేయించడం ఎక్కువగా ఉంటుంది. మరి అందరికీ రాజ్యశ్యామల అంటే కాదు. కొంతమందికి చూడండి
రవిగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. స్వక్షేత్రం సింహరాశిలోనే రవి ఉంటాడు, అంటే సూపర్గా పేరు వస్తుంది. కానీ మధ్యలో డిస్ట్రాయ్ అవుతూ ఉంటారు. టైంకి వాళ్ళు ఈ సీట్ వస్తుంది అనుకుంటారు, రాదు. ఏదో ఒక పదవి పొందుతామనుకుంటారు, పోలేకపోతారు. ఇతను ఏదో ఒక సెంట్రల్ మినిస్టర్ అవ్వాలనుకుంటాడు, కాలేకపోతా అంటాడు. హయ్యర్ పొజిషన్కి పోలేకపోతుంటారు రాజకీయ నాయకులు. మరి జాతకం చూస్తే రవిగ్రహం ఏమో సూపర్గానే ఉంటుంది. మరి ఎందుకు ఇతను పైకి పోలేకపోతున్నంటే, రవిగ్రహము అనేది మనకి ఎప్పుడు జాతకంలో నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చే గ్రహము. ఆ గ్రహానికి ఏమైనా శని దృష్టి ఉందా, రాహు దృష్టి ఉందా, గ్రహణగండ దోషం ఏమైనా కలిగిందా, ఇవన్నీ లెక్కేసుకోవాలి. రవిగ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉందో చూసుకోవాలి. ఇవన్నీ చూస్తూ రవి ప్రాపర్గానే ఉన్నాడు, కానీ రవికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇతన్ని ఖరాబ్ చేస్తున్నారు రవిని. కాబట్టి అతన్ని మనం టార్గెట్ చేయడం ద్వారా ఈయన అప్లిఫ్ట్ అవుతాడు. అప్పుడు పొలిటికల్ లీడర్స్కి బెనిఫిట్స్ అవుతాయి. ఇదే విధంగా సినిమా వాళ్ళకు కూడా. సినిమా ఇండస్ట్రీలో పైకి రావాలంటే యాక్టర్స్కి శుక్రుడు ముఖ్యం, నటీనటులకు శుక్రుడు ముఖ్యం, కెమెరామెన్స్కి అయితే బుధుడు ముఖ్యం, టెక్నికల్గా ఉండే వాళ్ళకి రాహు ముఖ్యం, లేబర్స్కి శని ముఖ్యం. ఇలా సినిమా ఇండస్ట్రీలో కూడా డిఫరెంట్ డైరెక్టర్కి రవి ముఖ్యం. మాలాంటి మీడియా వాళ్ళకి ఏం బుధుడు ముఖ్యం? అండి, బుధుడు, మెర్క్యూరీ. యాంకర్స్కి మెర్క్యూరీ ముఖ్యం. సో ఉండే 9 గ్రహాలు ఇన్ని ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. జాతకం చూడడం ద్వారా ఎక్కడ వీళ్ళకి డిస్ట్రాయ్ అయింది అనేది చూసి వాటి దేవత ఆరాధన చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు మనం పొందొచ్చు. తంత్ర విధానంలో, సాత్వికం గురించి నేను చెప్పట్లేదు, తాంత్రిక మార్గంలో చెప్తున్నాను అనమాట. సో ఇది ఎవరికైనా కానీ జాతకరీత్యా ఎక్కడ మనకు లూప్ హోల్ ఉందనేది చూసుకోవాలి ఫస్ట్. తాంత్రిక పూజలు అంటే ఎలా చేస్తారు? తాంత్రిక పూజలు అంటే ఇందులో మనకు బలులతోటి చేసే ఉన్నాయి, పంచమకారాలతోటి చేసే ఉన్నాయి, కొన్నిసార్లు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బలిలు ఇచ్చి కూడా చేసేటివి ఉన్నాయి. అది మేము చెప్తాం క్లయింట్స్కి, ఇలా ఉన్నాయండి, మీరు ఎలా చేయాలనుకుంటారండి. వాళ్ళ క్లయింట్ యొక్క ఒపీనియన్ బట్టి మేము చేస్తాం పూజలు. అంటే ఖచ్చితంగా అసోం వెళ్ళే ఈ పూజలు చేయాలా? అది వాళ్ళ ఇష్టం అండి. చెప్తాం మేము. ఏమండి, కొంతమంది అంటారు గురుగారు లేదండి మాకు అది శక్తిపీఠం కాబట్టి అక్కడే చేయండి అంటారు. కొంతమంది ఏదైనా బడ్జెట్ పెట్టుకోవాలంటే తక్కువ ఉన్నా కానీ మీ యాగశాలలో చేసేయండి అంటారు. నేను మా యాగశాలలో చేసేస్తూ ఉంటాను. అసలు ఈ చిన్నమస్తాదేవి అనే ఆవిడ చాలా భయంకరమైన దేవత అని నేను విన్నాను. ఆవిడకి పూజ చేసేటప్పుడు హోమంలో మద్యం అలాగే మాంసం వేస్తారంట. అవసరమైతే మన శరీరాన్ని మనమే కోసుకొని ఆ రక్తాన్ని కూడా అందులో చిందిస్తారంట. నిజమేనా? నిజమేనండి. చాలా మీరు చెప్పినది 100% కరెక్టు. నేనే చాలాసార్లు చిన్నమస్తా హోమం చేశాను. అమ్మవారికి మేకపోతు మాంసమే వేయాల్సి ఉంటుంది. దీంతోపాటు వైన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము, శారీస్ ప్రొవైడ్ చేస్తాము, అమ్మవారికి అలంకరణ వస్తువులు, ఫ్రూట్స్, కొన్నిసార్లు బ్లడ్, ఇవన్నీ కూడా వేయాల్సి వస్తుంది. అమ్మవారి ఉపాసన చేసే ముందర, అమ్మవారి హోమం చేసే ముందు ఖచ్చితంగా అంటే భైరవుని ఇది చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఒక ప్రక్రియ ద్వారా చేసేసి అమ్మవారికి అవన్నీ సమర్పణ చేస్తాం అగ్నిగుండంలోనే, ఆ హోమగుండంలోనే వేసేస్తాం మద్యము, మాంసం అన్నీ. ఈ అమ్మవారికి సంబంధించి ప్రత్యేక శ్లోకాలు అలాగే ప్రత్యేక పూజా విధానం ఏమైనా ఉంటుందా? దశమహావిద్యలకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ పూజా విధానం ఉంటుందండి. ఆ శ్లోకం అనేది అమ్మవారు రెగ్యులర్గా చెప్పుకునేది వచ్చేసి ప్రత్యాలీడపదాం సదైవ దదతీం చిన్న శిరః కర్తుకాం దిగ్వస్త్రస్వకబంధ శోణితధరం సుధాధారాం పిబంతిం ముద నాగబద్ధ శిరోమణి త్రినయనాం హృద్యుత్పలాలంకృతం రత్యాసక్త మనోభవ పరిదృఢం జపజ్జవ జాయే సన్నిభం అనేది చిన్నమస్తా యొక్క ధ్యాన శ్లోకం. బాణామతి, చేతబడి, చిల్లంగి లాంటివి కూడా మనం ఎన్నో వింటూ ఉంటాం. వాటికి సంబంధించి కూడా అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయా? జరుగుతాయండి, కానీ అవి దశమహావిద్య కేటగిరీలోకి రావు. మనకు బాణామతి, చిల్లంగి, చేతబడులని అణిచివేయాలి అంటే కాలభైరవుడు, ప్రత్యంగిర, శ్మశాన కాళి, ఈ కేటగిరీ వేరు. అలా అంటే ఈ 10 మంది అమ్మవార్లలో శ్మశాన కాళీ ఉన్నారు కదా, ఆవిడ పూజ కూడా కొంత కాస్ట్లీ అని నేను విన్నాను. నిజం? అవునండి. శ్మశాన కాళి మనకు భద్రకాళి దేవత కేటగిరీలోనే వస్తుంది. ఇది శ్మశాన కాళీ చేయడం ద్వారా ఇక సాధించలేదంటూ ఏది ఉండదని అండి. ఉవాచ శ్మశాన కాళీ ఇవి కూడా అర్ధరాత్రి చేస్తారు, సిమెట్రీలోనే చేస్తారు, మనకు శ్మశానంలోనే చేస్తారు. శ్మశాన కాళీ ఆమె పేరే. ఈ శ్మశాన ఆరాధన అనేది మనకు తారాదేవికి కూడా వస్తుంది. ఎందుకంటే దశమహావిద్యలో 2వ విద్య తారా విద్య. తారాదేవిని మనం లంబోదర తార అంటాం. ఎందుకు లంబోదర అంటే షీఈ్ వెరీ ఫ్యాటీ ఉమెన్ అనమాట, ఫ్యాటీ దేవత తను. ఎందుకు అంత ఫ్యాటీగా అవుతుంది అంటే తను మనకు క్షీరసాగర మదనం తెలుసు కదండి, ఆ ఎపిసోడ్ తెలుసు కదా.
ఆ, హలాహలం వస్తుంది కదా, శివుడు తాగేస్తాడు. తాగేస్తే కలుదిరిగి పడిపోతాడు శివుడు. ఇది ఎక్కడా చెప్పరు మనకి తాత్వికంగా. కలుదిరిగి పడిపోతాడు. పడిపోతే పార్వతీదేవికి ఏం చేయాలో అర్థం కాదు, చూస్తూ ఉంటుంది కదా. కానీ తన భర్త అట్లా అయిపోతుండే ఈమెకి పిచ్చుకోపం వస్తుంది అనమాట. అయిపోయి ఇంకా ఆమె ఒక్కొక్కసారి చంద్రముఖిలాగా మారిపోతుంది. ఆమెకి పీక్స్ అయిపోయి అప్పుడు తారాదేవిగా వచ్చేస్తుంది. తారాదేవి ఎట్లా ఉంటుందంటే కాళీ తారకు ఒకటే రకంగా ఉంటారు. ఈ తారాదేవికి ఏంటి అంటే వక్షోజములు చాలా పెద్దవిగా ఉంటాయి. ఎందుకు అంటేనండి, తన భర్త కింద పడిపోయి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమె తీసుకొని పిల్లోని చేసి పాలు ఇచ్చేస్తుంది తను. ఓహో. అంటే ఒక పరమశివుణ్ణి కాపాడేకి మీకు ఎంత శక్తి కావాలి? ఏదో పైగా చిన్న పిల్లాడిగా మార్చేసి ఇలా అందుకే చూడండి, మీరు ఎక్కడైనా చిన్న పిల్లోడు శివుడు రూపంలో ఉంటారు కొన్నిసార్లు ఫోటో. ఎందుకని ఆలోచించారా? లేదండి. దట్ ఈస్ ద తారా ఉద్భవం అక్కడ. కానీ మనకి ఇక్కడ లోకల్లో అవన్నీ తెలియదు ఎవరికి. పిల్లోనిగా చేసేసి శివునికి ఇట్లా పెట్టేసి పాలిస్తుంది. మరి వక్షోజములు ఎందుకు అంత పెద్దవిగా ఉంటాయి? దట్ ఈస్ వై ఆమెకు లంబోదర అంటే లంబ ఉదరము కలిగినది. మనకి లంబోదరుడు అంటే వినాయకుడే వినాయకుడు. తెలుసు. సో షీఈ్ లంబోదర తార. అంటే వెరీ వెరీ ఫ్యాటీ, తన పార్ట్లన్నీ ఫ్యాటీగా ఉంటాయి. అంతటి శివునికి శక్తిని ఇవ్వాలి అంటే మీకెంత శక్తి ఉండాలి? అందుకని తనంత ఫ్యాట్గా మారి విశ్వశక్తిని తనలో జనరేట్ చేసి ఆ శివునికి పాలిచ్చేసి ఆ హలాహలాన్ని సప్రెస్ చేస్తుందన్నమాట. అప్పుడు మళ్ళీ శివుడు కాన్షియస్ స్టేట్కి వస్తాడు, ఈమెను చూస్తాడు. ఇంకా ఆయనకు తెలిసిపోతుంది పార్వతీదేవి, ఎందుకంటే ప్రతిసారి ఆమెను ఏదో ఒక యాంగిల్ బయట పెడతా ఉంటుంది. ఈయన ఏం చేస్తాడు, షీఈ్ వెరీ పవర్ఫుల్ గాడెస్, ఈమెను మళ్ళీ క్యాప్చర్ చేసేసి ఆ ఎనర్జీని యూనివర్సిటీకి పెట్టేసి తారా రూపంలో, తారగా ఇది వస్తుంది కాబట్టి ఆమె తారాదేవి అంటామన్నమాట. తారా రూపంలో అలాగే పెట్టేసి మళ్ళీ పార్వతీదేవిని ఇక్కడ పెట్టేస్తారు. ఈ పార్వతీదేవి ఇదంతా చేస్తుంది, తనకు కాన్షియస్ ఉండదు అనమాట. మళ్ళీ పార్వతీదేవి ఎట్లా అయిపోతుందంటే మళ్ళీ శివుని దగ్గర మామూలుగానే ఉంటుంది. అట్లా లంబోదర తర ఫామ్ అయిపోయింది. ఇలా త్రిపుర సుందరి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, భైరవుడు ఉద్భవించినప్పుడు వచ్చేది త్రిపుర భైరవి. తర్వాత ధూమావతి, విడోవర్ గాడెస్ ముసలి రూపంలో ఉంటుంది, వృద్ధురాలు ఆమె. స్కిన్ అంతా మడతలు పడిపోయి వితంతు దేవత, ధూమావతి దేవత. ఎంత వెంట్రుకలని ఇలా వేసుకొని ఒక చాటా పరక పెట్టుకొని ఉంటుంది. అంటే వితంతువులు పూజిస్తారా? నో, సౌభాగ్యవతులు కూడా పూజించవచ్చు. బట్ ధూమావతి యొక్క ఆరాధన హౌస్లో చేయరండి. ఈమె కూడా అవుట్ సైడ్ దేవతే, ఎక్కువగా శ్మశానవాసినే. తారాదేవి విషయంలో అయితే కన్నా మనకు శవ సాధన అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి కాశీలో ఇట్లా చోట్ల ఎక్కువ మనకు అక్కడ శవాలు దొరుకుతాయంట కాబట్టి తారా సాధన చేస్తూ ఉంటారు ఆ గోరీలు. మనకి ఇక్కడైతే పాసిబుల్ కాదు. అది ఇంకోటి ఏంటంటే తారాదేవి ఫలం ఇవ్వాలంటే శవ సాధన మస్ట్ అండ్ షుడ్. ఆమెకు అలా ఉంది రూల్ అది. సో ఇలా ప్రతి బగ్లాముఖి, సో ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం అనేది వీళ్ళకి స్ట్రాంగ్గా ఉందండి. జాతకంలో చూసి ఆ యాంగిల్లో వాళ్ళ కొట్టామనుకోండి, పక్కాగా మన జాతకం ఫ్లిప్ అవ్వాల్సినదే. కానీ సరైన పూజారి గారు దొరకాలి మనకి, ఆ పూజలు చేసే వాళ్ళు దొరకాలి. అదేనండి, అది మెయిన్. అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ తంత్ర మార్గం, ఇది నాట్ సాత్వికం. సాత్వికం కోరే వాళ్ళు ఇక్కడ రావద్దండి. తంత్ర వామంలో ఉండే వాళ్ళు మాత్రమే రావచ్చు. ఒక్కోసారి ఈ పూజలు రివర్స్ అవుతాయని కూడా చెప్తారు, నిజమేనా? తాంత్రిక లేదండి, చెడు ప్రభావాన్ని కూడా దుష్ప్రభావాన్ని చూపిస్తాయి సరిగ్గా పూజ చేయకపోతే. అదేనండి, ఇవి కంప్లీట్గా మనం కోరుకునే కోరికలో ధర్మం ఉండాలండి. ఎదుటివాడి నాశనాన్ని కోరుతూ చేసేది ధర్మం ఉంది అంటే భగవంతుడు కూడా నీకు పలుకుతాడు. నువ్వు ఏదో పక్కనోని చెడు చేయాలని నాకు బగలాముఖి చేయవని మీద అది చేయన్నావు అనుకో, నీకే పడుతుంది ఏటు. సో కాబట్టి మన కోరికలో ధర్మం ఉంటే అన్నీ నెరవేరుతాయి. మరి ఇట్లా అన్నప్పుడు కూడా భక్తులకు డౌట్ వస్తుంది, మరి ధర్మం ఉంటే ఇంకా ఇవన్నీ ఎందుకు గురుగారు, కాలమే నిర్ణయిస్తుంది కదా అంటుంటారు నాతో. ఇట్లా కూడా వాదిస్తారు నాతో. నుదిట్రాత ఉన్నప్పుడు ఎట్లయితే జరుగుతుంది, మరి ఇవన్నీ ఎందుకు? ఇంకా అది మీ ఇష్టం నాయన. జాతక చక్రం ప్రకారము ఇట్లా ఉంది, చేర్చుకుంటే మీ ఇష్టం, లేదంటే నేనేం చేస్తాను, అంతే కదండి. మనం ఏం చేస్తాం, ఎవరికి ఫోర్స్ చేయలేము. ఈ 10 యోని పీఠాల్లో 10 మంది అమ్మవార్లు ఉన్నారు కదా, అయితే ఈ అమ్మవార్ల రూపాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే కామాఖ్య యోని రూపంలో ఉంటారు, చిన్నమస్తాదేవి ఎలా ఉంటారు, తారామతి ఎలా ఉంటారు, ధూమావతి ఎలా ఉంటారు, శ్మశాన కాళి ఎలా ఉంటారు, విగ్రహ రూపంలో ఉంటారా? వారికంటూ ప్రత్యేక రూపం ఉంటుందా? కామాఖ్యదేవి యోని రూపంలో అనే
యోని పీఠం అండి అది. బట్ కామాఖ్యాదేవికి రూపం ఉంది. ఆవిడ సింహవాహని అయి సింహం మీద శివుడు ఉంటారు. శివుడి బొడ్డులో నుంచి వచ్చి తామర పువ్వుల్లో ఈమె ఉంటుంది డిపిక్షన్ అలా. అసలు కామాఖ్య అంటేనే ఎప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపం అసలు ఆ ధరించి ఆవిడ పేరు కూడా ఎందుకు వచ్చింది తెలుసా అండి? ఎందుకు కామాఖ్య అంటారు తెలుసా అండి? కామరూపిణి. కామరూపిణి అది ఎందుకు అంటారు కామరూపిణి అంటే? శరీరం, కోరికలు. నో కాన్సెప్ట్ అది కాదు. బేసిక్ లెవెల్ ఎందుకు ఆమె కామాఖ్య అని ఫస్ట్ పేరు పెట్టినది మన్మధుడు. మన్మధుడు పెట్టాడు పేరు. ఎందుకు పెట్టాడు మన్మధుడు అంటే, సతీదేవి ఇక పాటలు పడిపోయి ఆమె ఇంకా ఉండదు కదా. ఈయన శివుడు ఏమవుతాడు, వైరాగ్యం వచ్చేస్తుంది ఈయనకి. సతీదేవి లేదు కదా, నాకు ఇంకెవ్వరొద్దు, నాకు లోకంలో ఎవరొద్దు, నేను తపస్సు చేసుకుంటాను పోయి అని చెప్పేసి ఈయన ఎక్కడో తపస్సు చేస్తూ ఉంటాడు. ఎక్కడ హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఒక ప్లాన్ వేస్తారనమాట. ఏంటి, ఈయన ఇలాగే ఉంటే ఇంక అట్లనే అయిపోతాడు, ఈయనకి ఏదో ఒకటి, మనమే అనుకుంటాం కదండి, ఎవరైనా వీనికి పెళ్లి చేయాలి అనుకుంటాం కదా. కాబట్టి శివునికి తొందరగా అర్జెంట్గా ఏదో ఒక పెళ్లి చేయాలి, ఎందుకంటే పార్వతీదేవి పుట్టడానికి ఇంకా టైం ఉంది. ఆమె హిమవంతుని కూతురుగా పుట్టాలి. సో కాబట్టి ఇంకా టైం ఉంది మస్తుగా, ఏదో ఒకటి చేయాలి. ఆయనలో ఫస్ట్ ఒక కోరికను జనరేట్ చేయాలి అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, మన్మధుని పిలిపిస్తాడు. మన్మధుడు శ్రీ మహావిష్ణువు కొడుకే కదండి. ఈయన్ని పిలిపించి ఏదైనా ఇట్లా జనరేట్ చేయనకంటే ఈయన పోయి మన్మధుడి విల్లు బాణంతో కొట్టేస్తాడు అనమాట. శివుడు అదే మన కథ అది తెలుస్తూనే మన్మధుడు కాలి బూడిదైపోతాడు. అక్కడ వరకే మనకు తెలుసు. తర్వాత రతీదేవి ప్రార్థన చేస్తుంది, ఈయన వస్తాడు. కానీ ఇంటర్నల్గా చాలా జరిగింది. ఏం జరిగింది అంటే, నా భర్త ఉండేది ఒకడే, ఇట్లా ఏదో ఇట్లా జరిగిపోయిందంటే అప్పుడు అందరూ వచ్చి మళ్ళీ అడుగుతాడు, కాదు పరమేశ్వర, మన్మధుడు అనేవాళ్ళు లేకుంటే ప్రపంచంలో కోరికలు జనరేట్ కావు, కామశక్తి పోతుంది, సంతానం కలగదు, నిర్వీర్యం అయిపోతుంది అంటే సరైన బ్రతికిస్తాడు. కానీ రూపం ఉండదు మన్మధునికి, అగ్లీగా ఉంటాడు. రూపం ఉంటుంది, అగ్లీగా ఉంటాడు అనమాట. ఆ కాలిపోయి ఉంటాడు కదా, అట్లా వచ్చేస్తాడు. భార్య తట్టుకోలేకపోతుంది రతీదేవి, నా భర్త అత్యంత అందగాడు, ఈయన చూస్తే ఈయన ఇప్పుడు ఇలా అయిపోయాడు, పరమశివ ఎట్లా అంటే, మళ్ళీ ఆయన సరే ఓ పని చేస్తాం, నీలాచల పర్వతాల్లో వెళ్ళు, అక్కడ సతీదేవి యొక్క యోని పడింది, పోయి వెతుకు, నువ్వు నీలాచల పర్వతాలు వెళ్ళే ముందర బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేసేళ్ళు అంటాడు. అప్పుడు మన్మధుడు వచ్చేసి ఆ కురూపిగానే బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేసి నీలాచల పర్వతాలంతా వెతికి ఆ యోనిని కనుక్కుంటాడు. ఫస్ట్ ఆ యోనిని కనుక్కొని బ్రహ్మపుత్ర నీళ్లు తెచ్చి అక్కడంతా అమ్మవారికి ప్రక్రియలన్నీ చేస్తూనే ఈయనకు అందమైన శరీరం వస్తుంది. అప్పుడు ఆయన నాకు కోరిన స్వరూపం ఇచ్చినది కామరూపిణి కాబట్టి ఇక మీదట కామరూపగా ఇక్కడ వెలుస్తుంది అని చెప్తాడు. అందుకే గువాహటి అసలు పేరు కామరూప. కామరూప తర్వాత దాని పేరు ప్రగ్జ్యోతిష్పుర. ప్రగ్జ్యోతిష్పుర. ఈ కామరూప తర్వాత మన్మధుడు వచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి మళ్ళీ నరకాసురుడు రావడము, అక్కడ కోట కట్టడము, నరకాసురుడు పరిపాలన ప్రగ్జ్యోతిష్పురగా మారడము, అక్కడ నుంచి నెమ్మదిగా గువాహతిగా మారడము, ఇదంతా జరిగిందండి. అమ్మవార్ల రూపాలు, విగ్రహ రూపం ఎలా ఉంటుంది? కామాఖ్యదేవి ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. ఇక తారాదేవి లంబోదర తారాదేవి వచ్చేసి చాలా ఫ్యాట్గా ఉంటారు. ఆమె నీలం రంగులో ఉంటారు. తారాదేవి మనకు కాళీ ఉన్నట్లే ఉంటారన్నమాట. ఏమంటే కాళీ వచ్చేసి మనకు రైట్ లెగ్ పరమశివుని మీద పెట్టి ఉంటుంది కాళీ ఇలా, బట్ తార లెఫ్ట్ పెట్టి ఉంటుంది అన్నమాట. ఇది ఒక తేడా ఉంటుంది. తర్వాత భువనేశ్వరి దేవత మామూలు నార్మల్గానే ఉంటుంది డిపిక్షన్, మన సరస్వతి ఇలాగే ఉంటారు, కొంచెం దండాలు ఒకటి మారి ఉంటాయి అన్నమాట. ఇక త్రిపుర సుందరి షీఈ్ వెరీ బ్యూటిఫుల్ గాడ్, అయితే లలితాదేవి ఉన్నట్లే ఉంటారు. ఇక త్రిపుర భైరవి మనకు భైరవుడు జనరేట్ అయిన దేవత. సేమ్ భైరవుని త్రిపుర భైరవిని ఇంకా రెండు జిరాక్స్గానే ఉంటారు వీళ్ళు. ఇక చిన్న మస్తా దేవత మనకు తెలుసు, తన శిరస్సు తానే ఖండించుకున్నది, తల లేకుండా ఉంటారు. ఒక తల తన లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకొని ఉంటారు. ఆ దారాలు ఇలా వెళ్తూ ఉంటాయి. కింద శాకినికి వర్ణినికి ఒక దార ఈమెకు, కింద రతి మన్మధులు ఉంటారు. ఇక బగలాముఖి దేవత శత్రువు నాలుకను కోస్తూ ఉంటారు బగలాముఖి. తర్వాత రాజ్యశ్యామల, ఈమె నీలి సరస్వతి అంటాము, ఈమెను తాంత్రిక సరస్వతి అంటాము. ఆమెనే మనకు శ్యామలా దండకం ఉంది కదండి, మాణిక్యవి నామ బలాలయంతిం. సో ఆ దేవతే ఈ రాజ్యశ్యామల దేవత. కమలాత్మిక దేవత సేమ్ లక్ష్మీదేవిలాగే ఉంటారు, వెనకల 4 ఏనుగులు ఉంటాయి. ఇవి వీళ్ళ డిపిక్షన్ ఇలా ఉంటుంది.
థ్యాంక్ యూ భార్గవ్ దేవన్ గారు. అసలు ఎంత బాగా చెప్పారో నాకు నిజంగా తెలియదు 10 యోనిపీఠాలు ఉంటాయి అనే విషయం. మీ ద్వారా నేను ఇంకెంతో మందికి ఈ విషయాలు చెప్పగలిగాను. అమ్మవార్ల గురించి కూడా, వారి శక్తి గురించి కూడా ఎంతో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమో వెంకటేష్, జై చిన్నమస్త.